అడిగారు శ్రీనివాస్ గారు అడిగింది ఏంటంటే ఒకటి ఇప్పుడు జయలలిత తరహాలో చేయాలని మీరు సజెస్ట్ చేస్తున్నారు ఒకటి అయితే విద్యా ఉద్యోగాల్లో ఉంది ఇంప్లిమెంట్ అవుతుంది కరెక్టే కానీ తమిళనాడు తర్వాత ఇప్పుడు 94 తర్వాత 30 సంవత్సరాలు అయింది ఇంకా వేరే ఇప్పుడు యూపీ అధికారంలో ఉన్నా ఎన్డీఏ అధికారంలో ఉన్న యునైటెడ్ ఫ్రంట్ ఉన్నా మళ్ళీ ఇంకా వేరే రాష్ట్రం ఏది యాడ్ కాలే మన బీహార్లో ఎన్డీఏ వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వాళ్లే చేసుకోలేకపోయారు ఈ 9 షెడ్యూల్ బీహార్ లో క్లియర్ గా కుల గణనే తప్పు చేసిండ్రు వాళ్ళు చేసింది కూడా జిఏడి ద్వారా చేసిండ్రు కొట్టేసిండ్రు జిఏడి ద్వారా చేయొద్దని చెప్పి కోర్టు క్లియర్ కొట్టేసింది మహారాష్ట్ర పరిస్థితి తెలుసు ఎలక్షన్ కూడా క్యాన్సిల్ చేసిండ్రు ఇవన్నీ చట్టానికి వ్యతిరేకంగా ఏ కోర్టు పోదు రాజ్యాంగం వ్యతిరేకం పోదు ఇది ప్రొటెక్షన్ కావాలంటే డెఫినెట్ గా 9th షెడ్యూల్ తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేదు నేనేమంటున్నా ఇక్కడ ప్రభుత్వం మరి కరెక్ట్ గానే చేసిందా కులగన్న నేను ఐ డోంట్ థింక్ సో బీసీలో తక్కువ ఉంచారు అది దట్ కులగన్న డిఫరెంట్ అది పోనీ 56% అడుగుతలేం కదా మాకున్న 52% మంది ముఖ్యమంత్రి డిక్లేర్ చేసిండ్రు మేము అడిగి 42% అడుగుతున్నాం ఇదే డిక్లరేషన్ ఆ 42 కోసము ప్రొసీజర్ డిబేట్ కావద్దని ఆలోచన ఓకే వాట్ ఇస్ ద ప్రొసీజర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎందుకంటే మీరు రెండు విషయాలు ఇక్కడ మిమ్మల్ని ఎందుకు ఈ విషయం మీద స్ట్రెచ్ చేసి అడుగుతారంటే బీసీ వెల్ఫేర్ మినిస్టర్ మీరు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ప్లస్ మొన్న అసెంబ్లీలో కూడా మీరే మాట్లాడారు సో ఇక్కడ ఈ సర్వే అన్నది సమగ్రంగా ఇప్పుడు 42% అడిషనల్ గా 23% నుంచి 42% పెంచాలంటే గ్రౌండ్స్ ఉండాలి కదా ఈ గ్రౌండ్స్ ప్రకారం ప్రభుత్వం ఏమంటుందంటే బీసీ డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేశాం బీహార్ లాగా కాకుండా సర్వే కాంప్రహెన్సివ్ గా 56% జనాభా ముస్లిం బీసీలతో కలిపి చూపిస్తున్నాం 46% హిందూ బీసీలు ముస్లిం బీసీలు 56 బీఆర్ఎస్ కంటే ఎక్కువ బీఆర్ఎస్ హయాంలో బీసీలు 52%. మేము 56% చూపించాము అన్ని కాంప్రహెన్సివ్ గా చేశాము అని చెప్తున్నారు వాళ్ళు. నేనేమన్నా భరత్ గారు డెఫినెట్ గా మాకు న్యాయం ఉన్నది ఇందులో ప్రొసీజర్ ప్రకారంగా తీర్మానం చేసినాం 03 ఇచ్చినాం 04 ఇచ్చినాం పంపించినాము కానీ మనం కలవాల్సింది మోదీని కలిసి సార్ ఎట్టి బస్సులో ఇది పార్లమెంట్ లో పెట్టమని డిమాండ్ పోయింది అది ఆ దిశగా పోలేదు గవర్నర్ ద్వారా ప్రెసిడెంట్ కి వెళ్ళింది ప్రెసిడెంట్ గారు డిక్లేర్ చేయాలన్నా మళ్ళీ డెఫినెట్ గా క్యాబినెట్ కన్సల్ట్ తీసుకోవాలి అదేదో మోదీ గారిని కలిసి ఆ రోజు పివి నరసింహరావు కలిసినట్టు మనం కూడా కలుద్దాము ఎట్టి బస్సులో ఢిల్లీ వదిలేదు లేదు ఆయన ఒక బీసీ నుంచి కూర్చున్నాక ఏ ప్రభుత్వం దిగొస్తుందండి డెఫినెట్ గా న్యాయబద్ధమైన కోరిక మళ్ళీ మోదీ గారు బీసీ ఉన్నాడు ఎందుకు వద్దంటారు సో ఎప్పుడు కలిసిన మీరు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కలవాలి కదా ముఖ్యమంత్రి కలిసారు చాలా సార్లు మోడీని ఆ తర్వాత కూడా కలిసారు బీసీ మీద కలవలేదు దాని తర్వాత మీకు పార్లమెంట్ నడిచింది పార్లమెంట్ లో ఒక్క ఎంపీ కూడా స్టార్ చేయలేదు కనీసం 01 తీసుకొని కూడా మైక్ తీసుకోవడం మాట్లాడలేదు ఎక్కడ చిత్తశుద్ధం అండి ఓకే సో ఇప్పుడు మీరు అయ్యేంత వరకు ఎంపీలు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టిర్రు అది తిరస్కరించారు వాళ్ళు పార్లమెంట్ లో గొడవ చేసిర్రు బయట ధర్నా చేసిర్రు ఇప్పుడు నోరు కట్టుకుని పార్లమెంట్ లోపల ధర్నా చేసినట్టు ఏమనిపించలేదు మీరు రికార్డు చేయండి బయట కాంగ్రెస్ మేము ఉన్నాం కదా ఢిల్లీలో కాంగ్రెస్ తెలంగాణ కాదు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీ గారు మాట్లాడలేదు అది 100% తప్పు రాహుల్ గాంధీ మాట్లాడితే బీహార్ లో ఓట్ల దొంగతనం ఓటు చోరీ జరిగింది కాబట్టి దాని మీద మాట్లాడారు ఇప్పుడు వాస్తవంగా చేయాల్సింది ఎవరు 9th షెడ్యూల్ లో పెట్టాల్సింది ఎవరు బీజేపీ మరి బీజేపీ ఆఫీస్ ముందర ఎందుకు టీఆర్ఎస్ వాళ్ళు ధర్నా చేస్తలేరు కేసీఆర్ గారు ఎందుకు ప్రధానమంత్రిని కలవడానికి ప్రయత్నం చేస్తలేడు బీఆర్ఎస్ బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు ఎందుకు మాట్లాడతలేరు ఇది వదిలిపెట్టి 9th షెడ్యూల్లో చేయాల్సిన ఇప్పుడు బీసీలకు శత్రువుడో మిత్రువోడో ద్రోయోడో దోస్తానోడో స్పష్టంగా తెలుసుకోవాలి కదా ఫస్ట్ ఇప్పుడు ఇందులో రాజకీయ విమర్శలకు తావులేదు రాజకీయ విమర్శలు చేసుకుంటే బీసీ రిజర్వేషన్లు సాధ్యం కావు కానీ రాజకీయ విమర్శలు చేసుకుంటా ఒకరి మీద ఒకరు దుబ్బేసి ఈ పార్టీ ఆ పార్టీ మీద ఈ పార్టీ దుబ్బేస్తే రిజర్వేషన్లు కావు ఇవాళ బీసీలకు కావాల్సింది 9th షెడ్యూల్ కావాలి కానీ ఢిల్లీలో అమిత్ షా గారు తెలంగాణకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులను బీజేపీ పార్లమెంట్ సభ్యులను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారిని పిలిపించుకొని ఢిల్లీలో మీటింగ్ పెట్టి అఫీషియల్ గా ప్రెస్ మీట్ పెట్టారు మేము 9th షెడ్యూల్ పెట్టము మేము పెట్టే ప్రసక్తే లేదు మేము ఒకసారి ఇక్కడ ఓపెన్ చేస్తే భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి అనేక రాష్ట్రాల్లో డిమాండ్లు ఎక్కువ వస్తాయి దాంతో దేశంలో ఈ రిజర్వేషన్ల యొక్క పరిస్థితి తేనెతిట్టలాగా ఉంటుంది కాబట్టి మేము చేయమని బీజేపీ స్పష్టంగా ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది అప్పుడు ఏం చేయాలి బీసీల రిజర్వేషన్ల మీద చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు ఢిల్లీలో ధర్నా చేయాలి
గల్లీలో బీజేపీ ఆఫీస్ అన్న ముట్టడియాలి, కనీసం కిషన్ రెడ్డి గారిని అడ్డుకోవాలి. ఇదేమీ చేయలే. గంగుల కమలాకర్ గారు ఎందుకు బీజేపీని కాకుండా కాంగ్రెస్ టార్గెట్ చేస్తున్నారని క్వశ్చన్ చేస్తున్నారు. కాంగ్రెస్ ఉన్న వాళ్ళు చేస్తారు, వాళ్ళకు బీజేపీ హౌస్ కనబడతలేదు, కాంగ్రెస్ వాళ్ళకు పక్కకి ఉన్నది కదా, కనబడతలేదా? ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళు బీసీలకు ద్రోవులని మనం అంటున్నాం. మనమైతే చిత్తశుద్ధితో చేయాలి కదన్నా. ఇప్పుడు గుర్తుపెట్టుకో శ్రీనివాస్ గౌడ్ సాబు, మీరు ఏ పార్టీ నుంచి మాట్లాడుతున్నారు? నేను ఒకటి క్లియర్ చెప్తున్నా. నేను అసెంబ్లీలో ఆన్ రికార్డ్ చెప్పిన, ముఖ్యమంత్రి గారు నన్ను తీసుకెళ్ళండి, శ్రీనివాస్ యాదవ్ మేము వస్తామన్నాము. మళ్ళీ అడిగిన, సార్ మమ్మల్ని ఎందుకు తీసుకుపోతే ముఖ్యమంత్రి అంటే అపాయింట్మెంట్ ఇవ్వలేన్నారు. మాకు మేము ఒక ఎమ్మెల్యేము ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ముఖ్యమంత్రి గారు ఒక అఫీషియల్ లెటర్ రాస్తే మేము అందరు రామా? మీరు అసెంబ్లీలో ఉన్నారు, మొన్న వర్షాకాల గవర్నర్ కలిసి మిమ్మల్ని పిలిచారా ఈ ఆమోదం పొందిన తర్వాత అసెంబ్లీ తర్వాత? భరత్ గారు, నా ఫోన్ 24 hours స్విచ్ ఆన్ ఉంటది, నాకు ఏ ఫోన్ రాలేదు. ఒక నిన్న కృష్ణయ్య గారు ఫోన్ చేసిన వాడు రౌండ్ టేబుల్ అడిగినాము. బీసీకి నన్ను ఎవరు పిలిచినా కూడా అరుణాచలం అన్నమాట అర్థం. గవర్నర్ అక్కడ బీసీ మీటింగ్ అన్న కమలాకర్ అన్న మన పార్టీ నుంచి వివేకానంద్ గౌడ్ పోయిండే, తెలుసుకో. నన్ను కాదు, మీ పార్టీ కేటీఆర్ ని గంగలను పంపకుండా వివేక్ ను పంపించారు, గవర్నర్ దగ్గర. ముఖ్యమంత్రి గారు మాజీ మంత్రి అట్ట కాదన్నా. మీరు నన్ను పార్టీ ఆపాదిస్తారు కదా, 25 ఏళ్లుగా బీసీ ఉద్యమం చేస్తున్నా. నన్ను 2018లో పంచాయతీరాజ్ రిజర్వేషన్ 34% తగ్గించినప్పుడు అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు పంచాయతీ అవసరం లేదు. కమలాకర్ ఏమన్నాడు, ఆయన ఏ పార్టీకి వెళ్ళి మాట్లాడుతుండో తెలియదు అన్నాడు. కాబట్టి 2018 మీరు స్పష్టంగా తెలవాలి, సమాధానం తెలవాలి. 2018లో రిజర్వేషన్ అసెంబ్లీలో చట్టం చేస్తే దానికి ఓటేసి వీళ్ళు కాదా? స్పష్టంగా చెప్పమని అసెంబ్లీ రికార్డు ఇద్దాం. ఒక నిమిషం. బీఆర్ఎస్ హయాంలో 23% తోనే రిజర్వేషన్ జరిగాయి కదా, దానికి కారణం మీరు చట్టం చేసినప్పుడు ఓటేసి వీళ్ళు రికార్డు తీస్తా, పీపీటీ పెడతా రేపు ప్రెస్ క్లబ్ లో. దాని మీద చెప్పండి. నన్ను విలువే ఇదే సుప్రీంకోర్టు 34% కొట్టేసింది, పాత పద్ధతిలో ఎలక్షన్ చేయమని చెప్పింది. ఇదే ముఖ్యమంత్రి అప్పుడున్న ముఖ్యమంత్రి గారు తపోలు పెట్టి బీసీలకు కేటాయించారు 34%. అవునన్నా, అప్పుడు ఎన్నికలు పెట్టాం 34% అయిందాక ఎందుకు ఆగలే అంటున్నా. ఇప్పుడు 30 మీరు అంటే కానీ పెట్టలేదంటే మీరు 23% మేము తగ్గియము, 23% మేము తగ్గియము, 34% అయినాకనే ఎన్నికలు పెడతామని ఎందుకు ఆగలేదు? అప్పుడు కేసీఆర్ ఎందుకు నిలదీయలేదు? ఎందుకు రిజర్వేషన్ తగ్గిస్తే ఓటేసారు అసెంబ్లీలో? మేము డిక్లరేషన్ ఇచ్చినాం, కామారెడ్డిలో మొత్తం ఓట్లు కూలగొట్టు జల్లి కనకయ్య అనే బీఆర్ఎస్ పార్టీలో మీకు తెలుసు. మీరు అప్పుడు మీరు టీడీపీలో ఉన్నారా, ఏ పార్టీలో తెలియదు. టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు జల్లి కనకయ్య, జల్లి సిద్ధయ్య ఆయన పేరు మీద ఒక బీసీ అధ్యయన కమిటీ పర్యాద కృష్ణమూర్తి, జల్లి సిద్ధయ్య తోటి కేసీఆర్ గారికి ఆ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే కేసీఆర్ గారు చెప్పిన 44% మేము రిజర్వేషన్లు ఇస్తాం, తెలంగాణలో వీకర్ సెక్షన్ ఆఫ్ స్టేట్, భారతదేశంలో తమిళనాడు తరాలో రిజర్వేషన్లు పెడతామని చెప్పిండు. పార్టీ బహిరంగ సభలలో 44% ఇస్తామని చెప్పిన కేసీఆర్ అన్నాడు. మా పార్టీ ఉద్దేశం ఏంది? వాడు ఇవ్వకపోతే వంగబెట్టి బండ పెట్టి ఇప్పిస్తామన్నా, ఊకుటమా? వంగబెట్టి బండ పెట్టి ఇప్పిస్తాం. ఈ డిమాండ్ సీనన్న, ఇప్పుడు ఈ డిమాండ్ గిది పట్టు, అది పాత ఇచ్చిపెట్టు, ఇప్పుడు రేపు పొద్దున ఎట్లా కొట్టాలా అని చెప్పు, పెట్టు. గవర్నమెంట్ లేము, సెంట్రల్ లేము, స్టేట్ లేము. అన్న, నా రిక్వెస్ట్ ఏంటంటే అడగాల్సిన బీజేపీ ఎక్కడికి రమ్మ, ఢిల్లీ రమ్మంటే ఢిల్లీలో వస్తాము, ఎక్కడ రమ్మ అన్నమాట అన్నమాట వస్తాం. మేము రెడీ ఉన్నాం బీసీ ఉద్యమంలో. ఓకే గంగుల గారు, ఇప్పుడు హైకోర్టులో బీసీ సంఘాలు కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ఇంప్లీడ్ అయ్యారు కదా, మరి బీసీ రిజర్వేషన్ల విషయంలో ఇది ప్రభావం చూపే అవకాశం ఉందా? నేను గుర్తుపెట్టుకోరు, ఎన్ని ఇంప్లిమెంట్ చేస్తే కూడా కోర్టు కూడా ప్రజా వ్యతిరేకంగా పోదు. మేమందరం నేను నిర్ణయం చేసుకుందంటే డెఫినెట్ గా అందరం ఇంప్లీట్ కావాలి, మాకు న్యాయమైన కోరిక ఇది, ఎన్నో కోరిక అని చెప్పేసి ఉద్యమం స్టార్ట్ చేస్తాం. అట్లా కోర్టు ద్వారా పోతాము, ప్రజా సంఘాలు పోతాం, రోడ్డు కూడా వస్తాం రేపటి నుంచి. ఓకే, సో ఇప్పుడు
మీ ఉద్దేశంలో మీరు ఇంతకుముందు చెప్పారు ఎలక్షన్ జరగకూడదు, బీసీలకు 42% వచ్చేంత వరకు అవసరమైతే 2 సంవత్సరాలైనా వాయిదా వేసుకోవాలి. అవసరం లేదండి. ఒక్కసారి ఇప్పుడు మళ్ళీ రిపీట్ 23% వస్తే పర్మనెంట్ గా మా బీసీ రిజర్వేషన్ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. ఇక ఓకే ఓకే మాకు చాప్టర్ మళ్ళా ప్రతిసారి మోసం చేసుడు కోర్టు పేరు చెప్పుకొని మీరు విరమిస్తారు. ఎన్నికలు ముఖ్యం కాదు, మా మనోభావాలు ముఖ్యము. మాకు అవమానాలు జరుగుతున్నాయి. 47% వచ్చేదాకా మీరు ఎన్నికలు ఆపుకోండి. 47% పి నరహరి ఐఏఎస్ గారు తెలుసు మీకు కూడా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా. ఆయన మధ్యప్రదేశ్ మోడల్ సజెస్ట్ చేస్తున్నారు. మీకు దాని గురించి ఐడియా ఉందా? దాన్ని స్టడీ చేశారు? ఐడియా ఉన్నది. ఎస్సీ రిజర్వేషన్ ఎట్లయితే జనాభా ప్రకారం ఇస్తావో ఎస్టీకి ఇస్తామో ఆయా ప్రాంతాల్లో బీసీ కూడా అట్లా ఇమ్మని చెప్తుంది. మధ్యప్రదేశ్ అదే జరిగింది. ఆ మధ్యప్రదేశ్ లో ఒక గ్రామంలో 90% బీసీ ఉంటే అక్కడ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తాం. ఒక ఊర్లో బీసీ లేకపోతే అక్కడ ఇంప్లిమెంట్ కాదు. ఓకే ఓకే గవర్నమెంట్ ఆ ప్రొసీజర్ పోలేదు. గవర్నమెంట్ ఒకటే మేము 40% ఇస్తామని ఖరాఖండి చెప్పింది కదా. ఓకే అంటే ఆ ప్రొసీజర్ పర్లేదా? ఇప్పుడు అడాప్ట్ చేసుకోవచ్చా అట్లా ఏమన్నా? ఎందుకంటే లెక్కలు తీశారు కాబట్టి. ఇప్పుడు ఒక్కటి భరత్ గారు, ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినావు నువ్వు. మనం 31 జిల్లా పరిషత్లలో ఎన్ని కేటాయించినా మాకు 13 కేటాయించినా లేదా బీసీలకు? అవును. మేము మెంటల్లీ ప్రిపేర్ అయిపోయినాం. పోయి కరీంనగర్ సిద్దిపేట మా బీసీ ఉన్నదంటాము. రేపు పొద్దున్న ఉత్తుగానే మేము మళ్ళీ ఓసీ అంటే మాకు ఎంతో అవమానం జరుగుతాండి. మా మనోబాధలు ఆడుకుంటాను. 575 ఎంపీపీలు ఉన్నాయి. మాకు 40% కేటాయించడం ఏ ఎంపీపీ కేటాయించడం మాకు రేపు పొద్దున మాకు ఎంపీపీ ఓసీ అంటే మళ్ళీ మా భావాలు ఎట్లవుతాయంటే ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చినావో దానికి కట్టుబడి అదే ఎలక్షన్ జరగాలి. మా డిమాండ్ అది. ఓకే ఓకే ఇప్పుడు మొన్న